తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు నిడదవోలు వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సుని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపో చాలా అస్తవ్యస్తంగా ఉందని, దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం నిడదవోలు డిపోను ఆధునీకరించే పనులు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ డిపో సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి నిడదవోలు డిపో ఇప్పుడు కారణాలు ఏమైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు. ఒకనొక టైంలో పూర్తిగా మూసేసినట్టు మనకు తెలుసు కూడా. అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరైన, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు. అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం. క్వాలిఫైడ్ డ్రైవర్స్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి. దానికి ఒక కారణం ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు, మన ఆర్టీసీ వేరు అయింది. ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఎన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, ఎన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనేటువంటిది వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి 2 బస్సులు హైదరాబాద్కు ఉన్నది ఒక బస్సుకే పరిమితం అయింది అనేటువంటి మాట. అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒక కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచారనేటువంటి కూడా ఆరోగ్యాలు చెప్తున్నారు. దాంతోపాటు దూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసి హైదరాబాద్కి మరొక 2-3 సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా దాన్ని బస్సులు పెంచవలసిన అవసరం ఉంది. తర్వాత బస్ స్టాండ్ నిర్వహణ ఇప్పుడు ఏదో ఇక్కడ ఏం చేయలేదు, అది బ్లీచింగ్ జల్లినటువంటి పరిస్థితి ఏదైతే మనకు కనపడుతుందో అది ప్రతిరోజు ఉండేలా ఉండాలి. అదేవిధంగా బాత్రూముల యొక్క శుభ్రత కూడా పెరగాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ఎందుకు ఈ బస్సుల మీదకి రావాలనేటువంటి ఆలోచన వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినాయి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి. అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి, దాంతోపాటు పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ ఉండటంతో పాటు